నిన్న పుట్టమధు గారు అంటే మా పైన శ్రీధర్ బాబు గారి పైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే అభివృద్ధి బాటలో ముందుకెళ్దామన్న శ్రీధర్ బాబు గారి మీదనే అలాంటి వ్యాఖ్యలు చేయడము సబబు కాదు. అంటే ఆయన పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అనే దానికి నిదర్శనం అది. అంటే వాళ్ళకి ముడుపులు ముట్టందే ఏ పని చేయరు కనుక ఇక్కడ కూడా అదే విధంగా ముడుపులు ఎక్కడంటే మీకు హైదరాబాద్లో ఆల్రెడీ ముట్టినాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలా కాకుండా ఇక్కడ మనం ఎవరం కూడా ఇబ్బంది పెట్టొద్దు. కాంట్రాక్టర్ మంత్రికి రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు మనం వేసిన టెండర్లకు కూడా ఎవరు రావడానికి అంటే ఇబ్బందులు పడ్డారు కనుకనే వాళ్ళకి అవన్నీ తెలుసు. ఆయన కూడా దోచుకున్నాడు కనుకనే శ్రీధర్ బాబు గారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే ఆ బాటలో మేము నడుస్తున్నాం కనుక మేము కూడా అలాంటి సహించము. అంటే నాణ్యతతో కూడుకోవాలి, బీద ప్రజలకు పథకాలు అందాలన్న ధ్యేయంగానే మేము ముందుకు వెళ్తాం తప్ప అలాంటి అన్యాయం ఎక్కడ జరిగినా కానీ ఊరుకునేది లేదు. శ్రీధర్ బాబు గారు చెప్పింది సరిగా విన్నారో లేదో మరి. అక్కడ ఏం చెప్పారంటే మీరు మా చైర్మన్ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా కౌన్సిలర్స్ కూడా ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఎవరన్నా ఇబ్బంది పెడితే మన కలెక్టర్ గారు చూసుకుంటారని చెప్పారు. అంటే నాణ్యతతో చేయాలన్న దానికి అది చెప్పడం జరిగింది. అలాంటి దాన్ని వక్రీకరించి దాన్ని ఏదో రకంగా ఎలా బురద జల్లాలి అనే ప్రయత్నంలో భాగంగా అలా మాట్లాడడం జరిగింది. అంటే దాన్ని మేము ఇప్పటికీ కూడా ఆయన ఏ పని చేసినా కానీ ఇప్పుడు కట్ట దగ్గర మనం చూస్తుంటే బిల్లు రాకముందే ఆ రోడ్లు అంటే వక్కలు అయిపోయినాయి. అంటే అందులో మళ్ళీ చిప్స్ పోసి దాన్ని బిల్లు వచ్చేలాగా చేసుకున్నారే తప్ప కోట్ల నిధులు వచ్చినాయి దానికి. అక్కడ మనం వెళ్ళి చూస్తే నాణ్యత ఎక్కడి వరకు ఉందో కనబడుతుంది. ఇప్పుడు మన అపార్ట్మెంట్ పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. అంటే దానికి ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు అంటే బిల్లు మాత్రం వాళ్ళకి ముట్టింది. కానీ అక్కడ మనకి పని నాణ్యతను గుర్తించండి. అక్కడ పోతే ఇప్పుడు మన పక్కన పోతుంటే వాటర్ మొత్తం డౌన్లో అంతా వాటర్ ఉంది. అక్కడ అలాంటి వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది, చైర్మన్ వాళ్ళే ఉన్నారు. అలాంటి పనులు చేయకుండా ఇప్పుడు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా ప్రతిదీ కూడా ఎక్కడ కూడా అన్యాయం జరిగినా అక్కడ వెళ్తాము. వాళ్ళు ఏవైతే అవినీతి జరిగిందో అవన్నీ కూడా బయటికి తీయడానికి మేము మా కౌన్సిలర్లతో పాటు మేమందరం కూడా ముందుంటాము. ఇన్ని రోజులు మా కౌన్సిలర్స్ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళకి ఏంటంటే మేమే డబ్బులు పెట్టి గెలిపించుకున్నాం, నేను ఏం చేసినా ఏం మాట్లాడొద్దు అనే రకంగానే ముందుకెళ్ళిండ్రు. అదే రకంగా వీళ్ళు కూడా అక్కడ చూసిండ్రు, కొన్ని రోజులు అన్నీ గమనించిండ్రు. అక్కడ ఉంటే వాళ్ళకి ఎట్లాంటి అన్యాయం గౌరవం కూడా కనీసం గౌరవం కూడా లేకుండా ఉండే. అలాంటప్పుడు మన గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి శ్రీధర్ బాబు గారి దగ్గర అయితేనే మాకు న్యాయం జరుగుతుంది. మనం వార్డు ఇన్ని రోజులు గెలిచి ఏ పని కూడా 4 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఏ పని కూడా చేయకుండా ఉన్నారు. అందుకని ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది, మనం అంతనే డెవలప్మెంట్లో భాగంగా మనం బాధ్యతగా మనం కూడా ఉంటామని చెప్పేసి మన దాంట్లో రావడం జరిగింది. వాళ్ళందరూ మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందున నేను చైర్మన్గా నేను వచ్చినాను. నేను కూడా అలాంటిది ఎక్కడ కూడా అవినీతి అన్నది మాకు అంటే వాళ్ళు ఏదో చెప్పారు కదా ఇక్కడ పుట్టలేదు ఇక్కడ పెరగలేదని. ఆయనకు తెలుసో తెలియదో నేను పుట్టింది మంతిలోనే, నేను చదువుకుంది మంతిలోనే. అంటే క్రమశిక్షణగా శిశు మందిర్లో 1 నుండి 5వ తరగతి వరకు నేను శిశు మందిర్లో చదువుకోవడం జరిగింది. వాళ్ళ సతీమణి కూడా సాధనా స్కూల్ నుండి ఆమె 5th గర్సెస్ స్కూల్కి రావడం జరిగింది. నేను శిశు మందిర్ నుండి గర్సెస్ స్కూల్ 5th to 10th వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాము, మేము క్లాస్మేట్స్ము. అంటే అతను ఇక్కడ లేరు ఇక్కడ ఏదో అని అంటే ఇవన్నీ మంతని ప్రజలు గమనిస్తున్నారు. అంటే మా క్లాస్మేట్స్ ఇక్కడే ఉంటారు, మేము ఎక్కడ ఉంటున్నాము. ఇప్పుడు నెలలో పుట్టమధు గారు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు, మేము ఎన్ని రోజులు ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఎవరు ఉంటున్నారు అన్నది మీరు కూడా గమనిస్తారు. అలాంటిది అంటే ఆయన చెప్పేది ఒకటి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ లేదు వాళ్ళ చేతిలో, అధికారాలు అంటే వాళ్ళ పదవులు పోయినాయి. అంటే ఆయనకి ఏం మాట్లాడాలో తెలియక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుండ్రు, ఏది మాట్లాడాలో తెలియకనే. అంటే మేము ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి చైర్మన్కి ఏం తెలియదు అని అంటే నాకు మాత్రం కమిషన్లు తీసుకోవడం రాదు. ఆ కమిషన్లను అంటే ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం రాదు. అంటే తెలియదు, ఆమెకు రాదు చేయదు అంటే మాకు అలాంటి నాకు రావు కనుక ఆయన తెలియజేస్తున్నాడు. ఇలా తీసుకోండి అమ్మా అని ఆయన చెప్తున్నాడేమో. కానీ నేను ఇక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా బీద బిడ్డలకు దగ్గర ఉంటాము. ఎవరికైతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు చూసాం, ఎవరికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు, వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్లు ఎక్కడి నుండి వచ్చిన డ్రైవర్లకు ఇచ్చిండ్రు, వంట వాళ్ళకి ఇచ్చిండ్రు, ఎవరెవరికో ఇచ్చిండ్రు. న్యాయంగా ఎవరికైతే వెళ్తాయో పార్టీలకు అతీతంగా ఎక్కడ బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి అందే ప్రయత్నంలో మేము మా కౌన్సిలర్లం ఉంటామే తప్ప వాళ్ళలాగా నాకు పని చేసిండ్రు నేను పని చేయించుకొని వాళ్ళకి అధికారికంగా ఏదో ఒకటి ఇస్తానని చెప్పడము అది పద్ధతి కాదు. అలాంటి వాటిని శ్రీధర్ బాబు గారు కూడా ఒప్పుకోరు. అవి సార్ చెప్పిండ్రు, ఎందుకు ఆపిండ్రు, అప్పుడు ఆపినప్పుడు వాళ్ళు ఏమన్నారు, శ్రీధర్ బాబు గారు ఆపుతున్నారని చెప్పారు. అది ఎందుకని ఆపిండ్రు, నాకు పార్టీలకు అతీతంగా బీద బిడ్డలకు అందాలన్నదే సార్ ధ్యేయం.
అదే రకంగా చెప్పారు తప్ప దాన్ని మీ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పలేదు. ఎవరైతే మంతని వాస్తవ్యులు ఉంటారో, ఎవరైతే వాళ్ళకి అర్హులు ఉంటారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పారు తప్ప అలాంటిది ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ఇప్పుడు కూడా ఉన్న వాటికి కూడా ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో, ఎవరికైతే చెందాలో వాళ్ళ దాంట్లో కూడా సార్ దగ్గర మొన్న వస్తే నేను అంటే ఇందరు లేని వాళ్ళది చూసి లిస్ట్ డ్రా పద్ధతిలో తీద్దామని చెప్పడం జరిగింది. అలాంటిదే న్యాయపరంగానే వెళ్తాము, ఎక్కడ అన్యాయం జరగదు, ఎక్కడ డబ్బులు తీసుకున్నా సహించేది లేదు. మా పరంగా మేము అంటే మా గురించి చాలా వరకు మంతని ప్రజలకు తెలుసు. తెలియలేదు అని అంటే ఇక్కడ మన మున్సిపల్ ఆఫీసు సరిపోయేంత ప్లేస్ లేక పెద్దగా ఆఫీసులు మన హైదరాబాద్లో ఎలానైతే ఉందో అలాంటిది కట్టుకోవాలని ముందు మళ్ళీ చేయం కనుక ఒకటి ఆఫీస్కి పెద్దది గ్రౌండ్ ఉండాలి. అంటే మనకి వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజన్ వెళ్ళేలాగా ఉండాలి ఆఫీస్ చుట్టూ అని చెప్పడం జరిగింది. అంటే ఎకరం ప్లేస్ కావాలి, ఎకరం కావాలనంటే మన మంతినిలో లేదు, అది మన మంతిని పరిధినే గంగాపురి మధ్యలోనే అని చూశారు. ఇంకేది కూడా మనకి డిసైడ్ కాలే ప్లేస్ ఇదని. ఎక్కడైనా మన మంతిని డెవలప్ కావాలన్నదే ధ్యేయం. అది కూడా మన మంతనినే పక్కన ఎక్కడైతే ప్లేస్ ఉంటే మంతిలో లోపల ఉన్నా కానీ పెడతారు. అది బయట ఎక్కడో పోయినట్టు ఏదో చూపించడం అక్కడ నుండి కాదు, మనకి శ్రీరామ్ నగర్ నుండి మన మంతని పరిధిలోకి వస్తుంది. అక్కడ నుండి సెంట్రల్ లైటింగ్ ఉంది. ఏదైనా డంపింగ్ యార్డ్ కూడా ఇప్పుడు మనకి ఖానాపూర్ వెగ్లాస్పూర్ మధ్యలో పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడే డంపింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్ని రోజులు ఇబ్బందులు పడ్డాం. ఎక్కడ మనము ఇక్కడ చేస్తలేరు డంపింగ్ యార్డ్, అక్కడికి ఎందుకు మంతిలోనే ఉండాలంటే అది అక్కడ కుదరదు, అక్కడ ప్లేస్ లేదు. ఇప్పుడు ఆఫీస్కి కూడా ప్లేస్ కావాలంటే అంత పెద్ద మన జేఎన్టీ కాలేజ్ వచ్చినప్పుడు మనకి ప్లేస్ లేక అక్కడ పెట్టడం జరిగింది. ఎక్కడైతే మనకు అందుబాటులో ప్లేస్ ఉన్నప్పుడు అది మన మంతినికి వచ్చింది. జేఎన్టీ కాలేజ్ మన మంతని కానీ ఇక్కడ ఆ ప్లేస్ సరిపోక అక్కడ పెట్టడం జరిగింది. అలాంటిది ఎక్కడున్నా కానీ మన అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నారు తప్ప సారు ఏదో ఎవరికో కమిషన్లు తీసుకోవాలి ఇట్లా జరగాలని ఎక్కడ కూడా ఉండదు. సార్ పనిచేసేది ఇప్పుడు అక్కడ 2 గంటల వరకు ప్రజలతో ఉంటున్నారు, ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. మళ్ళీ అదే మనకి ఇక్కడ 2 గంటలకు ఇక్కడ బయలుదేరి 3:30 అంటే 4-5 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ తెల్లవారి మనతో అందుబాటులో ఉంటున్నారు. అంటే అక్కడ ఉన్నా కానీ మీటింగ్స్ అన్ని ఇప్పుడు మనకి పథకాలు తీసుకురావడం జరిగింది. 6 గ్యారంటీ పథకాలు తీసుకురావడం, అది ఏ దిశగా వాళ్ళతో మీటింగ్స్ పెట్టి ఎట్లయితే అది అమలు దిశగా వెళ్తుంది అని చెప్పేసి మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటిది ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంకా ఒక 2 గృహలక్ష్మిది ఒకటి ఉంది, ఇంకొకటి మహాలక్ష్మిది. ఇప్పుడు రేపేమో మన రైతులది రుణమాఫీ ఉంది. 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి రేపటి వరకు 1,00,000 రుణమాఫీ ఉంటుంది. 15th వరకు మళ్ళీ 1,00,000 ఉంటుంది. అంటే 2 lakhs వరకు రుణమాఫీ ఉంది. ఏదైనా కానీ మన మహిళలకి పథకాలు గవర్నమెంట్ రావడము మనకి అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి నాయకుడు మన మంత్రిలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ అలాంటి మాటలు అలాంటి వాళ్ళకి పదవి పోయి వాళ్ళకి ఏం తోచక పిచ్చి కూతలు కూస్తే అలాంటి మేము కూడా స్పందన ఇప్పుడు చెప్తున్నాం ఏ రకంగా ఉంటుంది మన పాలన అని చెప్తున్నామే తప్ప ఆయన మాట్లాడిన దానికి స్పందన కూడా మేము స్పందించడం కూడా అవసరం లేదు. అలా అంటే ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి వదిలిపెడతాము. ఇప్పుడు ఏంటంటే మనం ఎలా ముందుకు వెళ్తాం, మనం ఏమైతే పనులు చేస్తాం ఆ రకంగానే ముందుకు వెళ్తున్నాము. మన మున్సిపల్ ఆఫీసు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ వాటర్ ట్యాంక్ మనం మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్ వేశారు. కాకపోతే కనెక్షన్స్ ఇవ్వలేదు. కొన్ని చోట్ల లైన్ అంటే రోడ్డు పగలగొట్టి ఒక 2 కొడుకులు ఉంటే 2-3 లైన్లు తీయడం జరిగింది. అంటే ఉన్న రోడ్డును కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. అలా కాకుండా మనకి ఇప్పుడు 8 లక్షల లీటర్లతో అమృత్ వాళ్ళది ట్యాంక్ నిన్న భూమి పూజ చేయడం జరిగింది. అది 25 కిలోమీటర్ల మేర మన అంటే లైన్స్ డ్యామేజ్ అయిన దగ్గర లైన్స్ వేస్తారు. అది మనకి ఇప్పుడు రోడ్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టుకున్నాం కనుక అదే టైంలో వాళ్ళు కూడా పైప్ లైన్ వేస్తారు రోడ్డును మళ్ళీ డ్యామేజ్ చేయకుండా. అలాంటి పనులలోనే ముందుకెళ్తాం తప్ప మేము మిగతావి ఏవి కూడా వాళ్ళు అన్నా కానీ పట్టించుకునేది లేదు. అంటే ఇదివరకు మనకి ప్రశాంతంగా మంతని అంటే ప్రశాంతంగా చూడాలని మన అందరి కోరిక. ఇప్పుడు ఇన్ని రోజులు చూసాం భయభ్రాంతులకు గురై ఆ మర్డర్లు చేయడము, బెదిరింపులకు గురి కావడము, ఎవరైనా వాళ్ళకి ఎదురు మాట్లాడితే బెదిరింపులకు గురి కావడము, వాళ్ళ పక్కన వాళ్ళతో బెదిరింపులు, అలాంటి వాటి నుండి మేము ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళే గెలిచుంటే ఎన్ని బెదిరింపులకు గురి. ఇప్పుడు ప్రశాంతత వాతావరణం వైపు అడుగులు పడుతున్న తరుణంలో ఆయనకి ఏం చేయాలో తోచక అలాంటి మాటలు మాట్లాడుతున్నారే తప్ప అవేవి కూడా ఇప్పుడు శ్రీనిబాబు సార్ కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అని అంటే వెంటనే స్పందన.
ఇద్దరు ఇప్పుడు మనం ఒకరిని కలిపి ఇద్దరు చేస్తున్నారు, ఇద్దరు దోపిడీ చేస్తున్నారు, అది కాదు. ఇప్పుడు సార్ ఎన్ని మీటింగ్స్లలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ అందుబాటులో ఉన్నా లేకున్నా మన శ్రీనిబాబు సార్ కూడా అందుబాటులో ఉంటున్నారు. వారైతే హాస్పిటల్లో ఉన్న వారికి ఎంతోమందికి సేవలు అందించి ఉన్నారు. తప్పకుండా మీ ముందుకు మా కౌన్సిలర్లు, నేను, శ్రీధర్ బాబు గారు కూడా, ఎందుకంటే మాకు చెప్పేది ఏం చెప్తున్నారు, మేము ఏదైనా నాణ్యతతో చేయండి, మీరు వాళ్ళని బెదిరింపులకు గురి చేయొద్దనే చెప్తారు తప్ప మీరు ఇది చేయండి. అదే విధంగా మాకు అది చెప్పడం జరిగింది. మేము మా వాళ్ళు ఎవరు అడగరు, మీరు కాంట్రాక్టర్లు ఏమీ మీకు ఇబ్బంది ఉండదు మా వాళ్ళు అని చెప్పడమే జరిగింది తప్ప కమిషన్ అక్కడే హైదరాబాద్లోనే ముట్టింది. అది ఎవరో వాళ్ళు ఇక్కడ మాట్లాడడం కూడా లేదు, కమిషన్ హైదరాబాద్లో ముట్టిందని చెప్తున్నారు. అదంతా అవాస్తవం. అలాంటి దాన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మొద్దు. అంటే శ్రీధర్ బాబుకు మనం అందరం కూడా మనకు చేసిన అభివృద్ధిలో భాగంగా మనం అందరం కూడా ముందుకెళ్తూ వారికి సహకరిస్తూ మీరందరూ కూడా వారికి సహకరించాలని తెలియజేస్తున్నాం. మేము మాకు ఆ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి ఇళ్ళకు వచ్చేసినాము. రానని అందులో ఏం లేదు, తీసుకుంటే డబ్బులు ఎవరు తీసుకుంటలేరు, అందులో ఏమీ లేదు. అట్లా వరణ కానీ శైలక కానీ మమ్మల్ని అంటారు కాబట్టి అందులో ఏం లేదు. మేమందరం వచ్చేసినాము. అందులో కాంగ్రెస్ పడుతున్నాము. చైర్మన్ గారికి, పాలక వర్గంకి తొలి ఏకాదశి మరియు మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లో పదే పదే దుద్దిల్లా కుటుంబాన్ని విమర్శించడం చాలా బాధాకరమైన విషయం. అసలు దుద్దిల్లా కుటుంబం లేనిది నీ ఉనికి లేదు, నా ఉనికి లేదు. గతంలో మీరేం పని చేశారు, నేను పని చేశాను. నేనైతే తోపుడు బండి మీద పల్లా మీద ఉంది. నన్ను చిన్న వయసులో అతి చిన్న వయసులో నేను ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ అయినా, డివిజనల్ ప్రెసిడెంట్ అయినా, అట్లాగే జిల్లా కాంగ్రెస్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినా అతి చిన్న వయసులో నాకు వ్యవసాయం లేదు, భూమి లేదు, జాగలేనప్పటికీ నాకు శ్రీధర్ బాబు గారు మార్కెట్ చైర్మన్ చేయడం జరిగింది. అట్లా మీరు కూడా ఆ కాలంలో మేమందరం, వికే రవి కానీ నేను కానీ మేమందరం ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్వర్గీయ శ్రీపాదరావు గారి ద్వారా, శ్రీధర్ బాబు గారి ద్వారా మీకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చింది. మీకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రావడం వలన చాలామంది సీనియర్ నాయకులు తీవ్ర మనస్తాపం చెంది కొందరు పార్టీని విడిచిపెట్టడం, ఒక ఉన్నత స్థానంలో పీసీసీ మెంబర్, సర్పంచ్ చేసిన వాళ్ళు కూడా పార్టీ విడిచిపెట్టిపోయారు. అంటే అంత ప్రియారిటీ మీకు శ్రీపాదరావు గారు ఇవ్వాలి. ఆ బేస్తోనే మీరు ఇవాళ ఎమ్మెల్యే కాగలిగారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు. ఇవాళ అన్నం పెట్టిన శ్రీపాదరావు గారిని, వాళ్ళ కుటుంబాన్ని పదే పదే దూషించడం చాలా అన్యాయం. ఇది ఎవ్వరూ సహించరు. ఎందుకంటే చనిపోయిన ఇప్పుడు ప్రత్యర్థి, సరే మీరు రాజకీయంగా వెళ్ళిపోయారు, మీకు ప్రత్యర్థి శ్రీధర్బాబు సార్ ఉన్నాడు, ఆయన గురించి ఏదో మాట్లాడితే మీరు ఆరోపణలు చేస్తే చేయండి. కానీ ఆ స్వర్గీయ శ్రీపాదరావు మనకు అన్నం పెట్టిన దేవుడు. మీరు ఇల్లు కూడా శ్రీపాదరావు సాబు ద్వారానే మీరు ఇల్లు కట్టుకొని దాని మీద పెద్ద శ్రీపాద నిలయమని బోర్డు పెట్టుకొని మీ ఇంట్లో ప్రతి బెడ్రూమ్లో కానీ ఎక్కడ కానీ శ్రీపాదరావు గారి బొమ్మ పెట్టుకోవాలన్నమాట వాస్తవం. అది మీ ఇంటికి అప్పుడు ఆ కాలంలో నీకు మంచి జరగాలని అప్పుడు కంచి పీఠాధిపతి చిందజీయ స్వామి గారిని కూడా శ్రీపాదరావు గారు మీ ఇంటికి తీసుకురావడం. సరే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఆయనను మర్చిపోవద్దు మనం. ఎందుకంటే శ్రీపాదరావు గారిని మర్చిపోతే మనం నిజంగా ఘోరం అది. ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన అజాతశత్రువు, ప్రజలకు మేలు చేసే వ్యక్తి. ఇంకొకటి శ్రీపాదరావు గారు ఎన్కౌంటర్లు చేసిరు అది ఇది అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రామగౌడ్ చచ్చిపోయినప్పుడు శ్రీపాదరావు గారు లేకుంటే మీరు ఏ పరిస్థితిలో ఉంటారు? ఆకులకెళ్ళని కానీ మీ కానీ పరిస్థితి ఏంది? నేను, నా భార్య, మా తల్లిదండ్రులు శ్రీపాదరావు గారికి ఫోన్ చేసి ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే, కొడుక మీరు తెల్లారి వారే పోలీస్ స్టేషన్ ఉందని పడుకోరు అందరూ. మేమందరం వారు నడుచుకుంటూ మేము పడుకున్నాం. ఆయన మిమ్మల్ని కాపాడిన వ్యక్తి. తర్వాత వేరే ఇద్దరు పెద్ద లీడర్లను పెద్ద కేసులు ఇచ్చినప్పుడు అప్పుడు శ్రీధర్ బాబు గారు మిమ్మల్ని రక్షించారు. అట్లాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం మాట్లాడదు. అసలే ప్రత్యర్థి కాబట్టి మీరు అభివృద్ధి పరంగా ఆరోపణలు చేయాలి. ఇంకొకటి మున్సిపాలిటీ పరంగా, మున్సిపాలిటీ ఎక్కడ కడితే మున్సిపాలిటీ ఏముంది? లైన్ గడ్డ శివారు, లైన్ గడ్డ వాళ్ళకి మున్సిపాలిటీ అవసరం లేదా? గంగపురికి అవసరం లేదా? శ్రీరామ్నగర్కి అవసరం లేదా? బోయిన్పేటకి అవసరం లేదా? అది మంత్రి పట్టణ నడిబొడ్డున ఆ ప్లేస్ ఉన్నది. ఆడ కడితే మీకు తప్పేముంది? అదే పరిశీలన చేశారు, ఇంకా దాని గురించి ఆలోచన జరుగుతుంది. కానీ దాన్ని ఆడగడతారు, ఈడగడతారు, మీరు మంతేలా పుట్టలేదు అది ఏంటంటే శ్రీధర్బాబు గారు పుట్టింది మంతేలా. కానీ ఆయన మంతేలా పుట్టినప్పటికీ ఆయన ధన్వాడ ఓటర్గానే ఉన్నాడు, వాళ్ళ కుటుంబం ధన్వాడ ఓటర్గానే ఉన్నారు. కానీ మీరు మంతేలా పుట్టినని చెప్పుకొని వెంకటాపూర్ ఎందుకు ఓటు నమోదు చేసుకోరు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు వెంకటాపూర్లో మీకు ఓటు ఉన్నది అంటే రాజకీయం కోసం ఎక్కడ పడితే అట్ట. మీ సత్యమణి గారు ఎంపాళ్ళ పుట్టారు, ఎంపాళ్ళ పుడితే మరి మంతేలా మరి 2 సార్లు 3 సార్లు
ఎట్లా ప్రజాప్రతినిధి గారు సర్పంచ్ అయ్యారు, ఎంపీటీసీ అయ్యారు, మున్సిపల్ చైర్మన్ అయ్యారు అంటే మీకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం. నేను సూర్యాపల్లిలో కూడా 3 సంవత్సరాలు ఉన్నా, లైన్ గంటలు ఉన్నా, కానీ నా గ్రామ పంచాయతీ నా వాడు ఆ వాడనే నా ఓటు ఉన్నది, ఆ వాడనే ఆధార్ కార్డు ఉన్నది. మేము నిజాయితీ నిబద్ధతగా మేము ఉంటాం, మీరు అట్లా ఉండరు. శ్రీపాదరావు కుటుంబం మీద బురద జల్లే ఆలోచన చేయొద్దు. మీరు ఉన్నప్పుడు సహజ వనరులు అన్ని దోపిడీకి గురైంది. 15 లక్షల రూపాయలు రాయల్టీ కట్టుకొని ఏదో మట్టి, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు వాళ్ళు ఏదో పని చేసుకున్నారు వాళ్ళు. అంటే కొందరు రైతులు పట్టుకపోయారు కావచ్చు, కొందరు 10-20 లారీలు ఇటుక పెట్రోల్ పట్టుకపోయారు కావచ్చు. దాన్ని అది శ్రీనిబాబు గారు చాలా నిజాయితీపరుడు. వాళ్ళు రూపాయి తినరు, నేను రూపాయి తిన్నా 10 మంది ముందట చెప్తాడు రూపాయి తిన్నాడని చెప్తాడు. ఆయన ఉన్నట్టు మాట్లాడతాడు. ఎవ్వడు రూపాయి తిన్నా ఆయన సహించడు. కావాలంటే మీకు ఏమైనా కావాలంటే దాన్ని అడుగులు నేను సాయం చేస్తాను. శ్రీధర్ బాబు గారు అట్లా అంటారు శ్రీనిబాబు. కానీ వాళ్ళు మేము రూపాయి తిన్నా 10 మంది ముందట చెప్తాడు రూపాయి తిన్నావు చాలు యూజ్లెస్లో తప్పు చేసాం అంటారు. వాళ్ళు పైసలు తింటారా? వాళ్ళు లక్షల రూపాయలు ఇది ఇప్పటికే మీరు కిరాణా షాపులో దాదాపు 70-80 లక్షల రూపాయల వస్తువు సామాగ్రి చేయడం జరిగింది. వరదలప్పుడు సాయం చేయడం జరిగింది. అంత గొప్ప కుటుంబం మీద మీరు బురద జల్లే ఆలోచన చేయదు. ఇంకొకటి మా మున్సిపల్ చైర్మన్ గురించి మీరు చెప్పడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ వాళ్ళు చాలా నిజాయితీ, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే నాకు చిన్న పర్సెంట్ వారి కుటుంబంతో అనుభవం ఉంది, వాళ్ళందరూ తిన్నా కాబట్టి నేను చెప్తానా. వాళ్ళు చాలా నిజాయితీపరులు. వాళ్ళు పుట్టింది మంతేనే, వాళ్ళు 50 సంవత్సరాల నుంచి మంతేనే ఉంటారు. వ్యవసాయరీత్యా అక్కడనే, ఆమె పుట్టింది అక్కడ, వాళ్ళ సిస్టర్ అందరూ మంతేనే పుట్టారు. సరే ఏదో హాస్పిటల్ ఇస్తే హన్మకొండ వరంగల్ అటు పుట్టి ఉండొచ్చు, కానీ వాళ్ళ మంతది ప్రాపర్. వాళ్ళు ఎంత నిజాయితీపరులు అంటే వాళ్ళ తాతలు తండ్రుల ఆస్తి, భర్త ఆస్తి, 7-8 సంవత్సరాల నుంచి పిల్లలు సంపాదించిన పైసలు కూడా ఆమె ఏనాడు తులం బంగారం కొన్న సందర్భం లేదు, ఓ ప్లాట్ కొన్న సందర్భం లేదు. మీకు ఆలోచన ఉంటాయి బంగారాలు కొనాలి, ప్లాట్. ఆమెకి ఏమో ఆలోచన ఉంటుంది 5,000 ఉంటే 5,000 ఎవరికి ఇవ్వాలి, ఏం సాయం చేయాలి ఎవరికి, అదే ఆలోచన, అదే పిసా ఆమె తప్ప వేరే ఆలోచన లేదు. అవి నిత్యం పొద్దున లేవగానే సారేమనుకుంటాడు, శ్రీనిబాబు ఏమనుకుంటాడు, ప్రజలు ఏమనుకుంటాడు, నిత్యం 6ంటికి లేవగానే నిత్యం ప్రజలలో తిరుగుతుంది, ప్రజా సేవ చేస్తుంది. అట్లాంటి గొప్ప వ్యక్తుల మీద ఆమె ఈవురు కాదని అన్నాడు తప్పు. అది ఆమె ఇక్కడి బిడ్డే, ఇక్కడ చదువుకుంది, శిశు మందిలో క్రమశిక్షణతో జరిగింది, ఆడబడ్డ చదువుకుంది. ఆమె ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయింది, అన్ని ఇక్కడ చదువుకుంది. కాబట్టి ఆమె గురించి కూడా అనుడు సమంజసం కాదు. బుద్ధిల కుటుంబం మీద చౌకబారు ఆరోపణలు మానుకోవాలని. అట్లాగే గ్రంథాలయం గురించి, గ్రంథాలయ వ్యవస్థ అంతా మీ 10 ఏళ్ళలో నిర్వీర్యమైంది. చదువురాంధ్రలో గ్రంథాలయ చైర్మన్ ఇచ్చారు, కానీ మాయం గ్రంథాలయ ఉద్యమాలు చేసింది మేము, గ్రంథాలయాలు స్థాపించి చేసింది మేము, గ్రంథాలయాలను పెట్టి మేము ఉన్నత చదువులు చదివి అందరి IAS IPSలో చేసింది మా కాంగ్రెస్ పార్టీ, మా శ్రీపాదరావు, మా రాహుల్ గాంధీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఏ పని కూడా సక్రమంగా చేయరు, ఏదైనా కమిషన్లు తీసుకోవడం తప్ప మీకు ఎలాంటి అభివృద్ధి మీకు తెలియదు ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది. మరియు మా కమిషనర్ సభ్యులకు కూడా తెలియజేయాలి శుభాకాంక్షలు. మన పుట్టమతి గారు మా శ్రీధర్ బాబు గారి గురించి అవినీతి చేస్తారంటున్నారు, కానీ అభివృద్ధి కోసమే మా సార్ ప్రయత్నం చేస్తుంటాడు. దాని కొరకే మా కౌన్సిలర్లకు ఏమిటంటే ఎట్లాంటి నాణ్యమైన పనులు చేయాలని ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నాణ్యమైన పనుల కోసం